ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. వైష్ణవి, హెచ్సియుకి సంబంధించిన భూముల వివాదం అనేది కూడా ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేల బృందం కలుస్తోంది. ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఇద్దరు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడుగుతూ కేంద్రం నుంచి ఆదేశాలంటే కూడా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మనతోటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. మొత్తం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ హెచ్సియుకి సంబంధించిన వివాదం అనేది ఢిల్లీకి చేరుకుంది. మీరు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? కేంద్రం యొక్క రియాక్షన్ ఎలా ఉంది? అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూముల్ని తెగనమ్మి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎగబెట్టేసి దాదాపు 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం ఒక రియల్ ఎస్టేట్ దందా నడుపుతున్నట్టుగానే కనపడతా ఉన్నది. గతంలో టీఆర్ఎస్ ఏ మాదిరిగానైతే భూములమ్మి ఏ రకంగానైతే వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం చేసి లక్షల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం చేసినటువంటి టీఆర్ఎస్ బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉన్నది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు భావి తరాలకు చెందినటువంటి భూములను అమ్మడం, దాంట్లో ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల మీద మీకు కన్నుపడడం, ఇది ఎంతవరకు సమంజసమని. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు, కాకతీయ యూనివర్సిటీ భూములు, తెలంగాణ యూనివర్సిటీ భూములు, ఈ రకంగా యూనివర్సిటీ భూములను కూడా మీరు అమ్మేసి భావి తరాలకు అన్యాయం చేయడం సమంజసం కాదంటే అది గవర్నమెంట్ భూములు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వ భూములు అమ్మడానికా? ప్రభుత్వ భూముల్లో మీరు కావాలంటే ఒక రీసెర్చ్ స్కాలర్, రీసెర్చ్ సెంటర్ పెట్టండి, లేకుంటే ఒక మెడికల్ హబ్ పెట్టండి, ఒక మెడికల్ యూనివర్సిటీ పెట్టండి. ఈ తెలంగాణకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయకుండా కేవలం మేము భూములు ఉన్నాయి కాబట్టి అమ్మేస్తాం, రియల్ ఎస్టేట్ దందా చేస్తాం, ఏదో ఒక రకంగా మేము ఇక్కడ ఉన్నటువంటి మరి ఆస్తులు అమ్ముకుంటాం అన్నట్టుగానే చూస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వారిచ్చిన హామీలు తుంగలో దక్కి వారిచ్చినటువంటి హామీలు మర్చిపోయి ఈరోజు కేవలం ఒక రియల్ ఎస్టేట్ దందా కోసమే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నట్టుగా చేస్తున్న అంశాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఉగాది పండుగ రోజు, కొత్త సంవత్సరం రోజు పిల్లలు ఎంతో ఆశతోటి కొత్త సంవత్సరాన్ని మరి స్వాగతిస్తున్న తరుణంలో పోలీసులను పెట్టి లాఠీచార్జ్ చేసి మహిళల్ని, యువకుల్ని, విద్యార్థులను అందరినీ కూడా చితకబాది మ్యాన్ హ్యాండిల్ చేసి లాఠీచార్జ్ చేసి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. వారు ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి భూములను కాపాడాలని నిస్వార్థంతో వాళ్ళు చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని వాళ్ళు ఈ రకంగా యూనివర్సిటీల్లో లోపలికి వచ్చేసి భయభ్రాంతులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం, దానికి పూర్తిగా మేము భారతీయ జనతా పార్టీ ఖండించడమే కాకుండా మరి దాన్ని మేము పూర్తిగా వారికి మద్దతుగా మేము ఉంటాం, వారి పక్షాన మేము నిలబడతాం, వారి పక్షాన పోరాటం చేస్తాం. అవసరమైతే అన్ని యూనివర్సిటీలు తిరిగైనా సరే విద్యార్థి లోకాన్ని అవేర్నెస్ తీసుకొచ్చేసి వారి వెంట మేము నడుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ అమ్మడానికి వీల్లేదు. మేము ఖచ్చితంగా మరి ప్రభుత్వ భూములను కాపాడడానికి మేము ఒక ఉద్యోగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పాయల్ శంకర్ గారు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది ప్రభుత్వ భూమి అనేది జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న భూమికి బదులుగా వేరే భూమిని కేటాయించామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తోంది. ఇలాంటి భూమిని డెవలప్మెంట్ కానీ లేదంటే ప్రైవేట్ సంస్థలకు వివిధ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు కానీ ఇచ్చే హక్కు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది. అప్పుడు మాట్లాడని బీజేపీ ఇప్పుడు కేవలం ఇది రాజకీయ ప్రయోజనాల కోసమే దీన్ని ఇష్యూ చేస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు అంటున్నారు. ముందు ప్రభుత్వ వాదన సవరించుకోవాలి. సుప్రీంకోర్టు ప్రభుత్వ భూమి అని చెప్పింది కాబట్టి మాకు అమ్ముకునేటటువంటి అధికారం పూర్తిగా వచ్చిందని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ముందు ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకోవాలి. ప్రభుత్వ భూమి అని అంటే అమ్ముకోవడానికి కాదు. ఈ యూనివర్సిటీలు ఎవరిది? అది ప్రభుత్వంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వానికి చెందినవే ఉంటాయి. యూనివర్సిటీలకు, కాలేజీలకు కొత్తగా భూములు ఇచ్చి అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ఆ ఉన్నటువంటి యూనివర్సిటీల భూములనే, జాగాలనే మేము అమ్మేసి రాజ్యాన్ని పరిపాలిస్తాం, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఏ రకంగా కొనసాగిందో, టీఆర్ఎస్ ఏ రకంగానైతే వేల ఎకరాలు, లక్షల కోట్ల రూపాయల భూములమ్మి రాష్ట్రాన్ని పాలించిందో అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయాణం చేస్తున్నది. ఒక పక్క విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, మరో పక్క పర్యావరణ ప్రేమికులు ఆందోళన చేస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా వ్యతిరేకించినా మేము మాత్రం అమ్ముకుంటామంటే అది ప్రభుత్వంకు సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఎట్టి పరిస్థితులలో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్ని అమ్మే ప్రతిపాదన ప్రభుత్వం విరమించుకోవాలా. దాని దిశగానే భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. కేంద్ర మంత్రులను కలిసారు. కేంద్ర మంత్రులు ఏమన్నారు? ఎలాంటి రియాక్షన్ వచ్చింది? ఫర్దర్గా ఇప్పుడు కేంద్రానికి ఇందులో జోక్యం అనేది అనవసరం, కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదనేది కూడా కాంగ్రెస్ పార్టీ వాదన. కేంద్రంకి ఎందుకు సంబంధం ఉంటుందండి? అంటే వారు భారతదేశంలో తెలంగాణ లేదా? ఈరోజు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఈరోజు అన్ని రకాల వందల వేల చెట్లను మీరు ఇష్టానుసారంగా కొట్టేయడం, అక్కడ ఉన్న జంతువులు, పక్షులు వాటన్నింటిని కూడా వారిని నిర్వాసితులు చేయడం, ఇది ఎంతవరకు సమంజసము?
అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి భావితరాలకు చెందాల్సినటువంటి భూముల్ని ఈ రకంగా ఎన్విరాన్మెంటల్ని కూడా పొల్యూట్ చేసేసి మీరు ఈ రకంగా తెగనమ్మేస్తాం, భూములన్నీ అమ్ముకుంటాం, రియల్ ఎస్టేట్ దందా చేస్తామని ఇష్టానుసారంగా చేస్తానంటే మీరు ఏమన్నా ప్రైవేట్ ఏజెన్సీ లిమిటెడ్ కంపెనీ యూనివర్సిటీ ల్యాండ్ కాదు, ఆల్రెడీ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. సో కేంద్రానికి సంబంధం లేదు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రికి సంబంధం లేదు, అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు కాబట్టి అటవీ శాఖ మంత్రికి కూడా సంబంధం లేదనేది ప్రభుత్వ మంత్రుల వాదన. ఒక్కసారి జడ్జిమెంట్ చదవండి. గతంలో ఆంధ్ర పాలకులు ఆ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తే అప్పటి ఆంధ్ర పాలకులు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడానికి వీలు లేదని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు మరి ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిన తీర్పు తప్ప ఇది ప్రభుత్వాన్ని అమ్ముకోమని చెప్పలేదు కదా. మరి వాళ్ళే ప్రైవేట్ కంపెనీకి అమ్ముకుంటుంటే అడ్డుకున్నటువంటి ఆంధ్ర పాలకుల్ని మించి నువ్వు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయి ఉండి ఈరోజు మళ్ళీ అదే రకంగా మీరు ఈరోజు ఆ భూముల్ని తెగనమ్ముకుంటామని అంటే ఇది ఎంతవరకు సంబంధించిన. ఇంకొకటి 2300 ఎకరాల భూమి ఆ రోజు తెలంగాణ తొలి ఉద్యమంలో దాదాపు 369 మంది పోలీస్ తూటాలకు చనిపోతే దాన్ని ప్యాసిఫై చేయడానికి ఆ పాపాన్ని గడుక్కోవడానికి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ పార్లమెంట్ యాక్ట్లో ఇచ్చారు. మరి దానికి 2300 ఎకరాల భూమిని కేటాయించారు, దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకున్నారు. ఇప్పుడు కేవలం ప్రభుత్వ రికార్డులు ఎక్కలేదని చెప్పి ఈరోజు భూమి మాదే అని చెప్పి ప్రభుత్వందే అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం అమ్ముకుంటానంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. విద్యార్థులు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారు, యూనివర్సిటీ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే. యూనివర్సిటీ విద్యార్థులు అంటే వాళ్ళు మేధావులు, ఈ సమాజాన్ని గొప్పగా చదువుతున్నటువంటి వాళ్ళు, సమాజం గురించి గొప్పగా తెలిసినటువంటి వాళ్ళు. వాళ్ళని రెచ్చగొట్టాల్సినటువంటి మాకు అవసరం లేదు. వాళ్ళని ఏ రాజకీయ పార్టీ రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయే వాళ్ళు కూడా. వాళ్ళు ఈ భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీ స్థలాలను అమ్మద్దు అని వాళ్ళు ముక్త కంఠంతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ముందుకొస్తున్నటువంటి తరుణంలో రాజకీయ పార్టీగా బాధ్యతగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకొస్తున్నాయి. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీకి పోరాటంలో ముందుండి ఆ భూములను రక్షించే దిశగా మా ప్రయాణం కొనసాగుతుంది. ఫర్దర్గా బీజేపీ ఏం చేయబోతోంది? ఇప్పుడు ఆ భూములను వెనక్కి తీసుకునేదాకా మీ పోరాటం ఆగదా, లేకపోతే అదే ఏరియాలో ఆ ల్యాండ్ను ఎలా ఉపయోగించమని చెప్పి సజెషన్ చేయబోతుంది? రేపు డబ్బే కావాలనుకుంటే వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచన్నా అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేయొచ్చు. కానీ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి ఆ భూమిని అమ్మేస్తే 400 ఎకరాలు తిరిగి తీసుకొచ్చి భూమిని పెట్టలేము. మాకు ఒక నమ్మకం ఉన్నది, ప్రభుత్వం ఆ విషయాన్ని విరమించుకుంటుందని. ఇంత తీవ్రంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న తరుణంలో ప్రభుత్వం మొండిగా ఆ నిర్ణయం తీసుకుంటుందని నేనైతే నమ్ముతలేను. ఇంత గొప్పగా విద్యార్థులంతా ఆందోళన చేస్తున్నారు, రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నారు, తెలంగాణ సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తున్నది. అటువంటి సందర్భంలో ప్రజలకు యొక్క ఆలోచన విధానాన్ని గౌరవించి ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయాన్ని విరమించుకుంటుందని నమ్ముతుంది. అంటే బీజేపీ ఆందోళన రాజకీయ ప్రయోజనాల కోసమా, రాష్ట్ర ప్రయోజనాల కోసం? రాష్ట్ర ప్రయోజనాలు, మాకు రాజకీయ ప్రయోజనాలు తర్వాత. మేము ఏదైనా కానీ ముందు రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల తర్వాతనే మా పార్టీకి సంబంధించిన ప్రయోజనం గురించి ఆలోచిస్తాం. ఇదంతా కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశం, భవిష్యత్తు తరాలకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని రాజకీయ ప్రయోజనాలకు సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీ పోరాటం. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు భూములు అమ్మితే బీజేపీ ఏం మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడుతున్నారు ఎందుకనేది కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్. ఆ రోజు భూములు అమ్మినందుకే కదా టీఆర్ఎస్ పార్టీని ఎక్కడ తీసుకొని జనం కూర్చోబెట్టారు. మేము ఆ రోజు కూడా చెప్పినాం, టీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానాన్ని తప్పుపట్టినాం. టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ ఆస్తులను అమ్మిందో మేము ప్రజల ముందు చెప్పే ప్రయత్నం చేసినాం. మేము చెప్పిన కారణంగానే కదా ఈరోజు టీఆర్ఎస్ అనే పార్టీని ప్రజలంతా కూడా భూస్థాపితం చేశారు. వీరు కూడా భూస్థాపితం కావడానికి సిద్ధమైతే ఆ రకమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము టీఆర్ఎస్ని గతంలో మాట్లాడినాం, ఈ రోజు కూడా కాంగ్రెస్. గతంలో టీఆర్ఎస్ 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి ఏ రకమైనటువంటి వ్యవస్థను నిర్మించిందో, ఏ రకమైనటువంటి అన్యాయం చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ 15-16 నెలల్లోనో అంతకన్నా గొప్పగా టీఆర్ఎస్ పత్తాలో ప్రయాణం సాగించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫర్దర్ యాక్షన్ ఏమి ఉండబోతోంది? మీరు ఢిల్లీకి వచ్చింది ఏమి ఉండబోతోంది? మినిస్టర్లు ఇద్దరిని కలిశారు, ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఇంకా మొండిపట్టున పడితే ఇంకా ఫర్దర్గా మేము ఏం చేయాలా, న్యాయపరంగా ఏ రకమైన ఆలోచన చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీ భూములను ఈ ప్రభుత్వం అమ్మకుండా ఆపే ప్రయత్నం మాత్రం మేము పూర్తి స్థాయిలో చేస్తాం. సో ఇది బీజేపీ నేతలు చెప్తుంది ఏంటంటే ఇటు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు. యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని అమ్మకానికి పెట్టాలని ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక మొండిగా భూముల వేలానికి మొగ్గు చూపితే మాత్రం దీనిపైన తదుపరి కార్యాచరణ అనేది కూడా చేపడతాం. ఇటు కోర్టులో అదేవిధంగా ఇటు బయట ఆందోళన అనేది కూడా నిర్వహించి భూముల అమ్మకాన్ని కూడా ఆపివేస్తాం. ఇప్పటికైనా కూడా ఆ భూముల్ని
యూనివర్సిటీకి సంబంధించిన అవసరాల కోసం మాత్రమే వినియోగించాలి, అంతే తప్ప వాణిజ్య అవసరాల కోసం, ప్రైవేట్ అవసరాల కోసం మాత్రం వినియోగించడాన్ని మేము ఒప్పుకోము. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి ఆ ప్రయత్నం చేయడం అనేది కూడా సరికాదని చెప్పేసి కూడా బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. సో ఇది హెచ్సియు భూములకు సంబంధించిన విషయం. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శిరీష్.